కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పవన్ రాకతో కొబ్బరి రైతులకు న్యాయం జరిగిందన్నారు. నియోజకవర్గంలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసినా వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందంటున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిపాలన అది ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. సరైనటువంటి పాలకులు ఉన్నప్పుడు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనేది నానుడి. అటువంటి సరైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంచేత ఆయన ఏదైనా మాట ఇచ్చాడంటే మాట తప్పనిసరిగా అది పని చేస్తారు. అటువంటి నాయకుడు మాకు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తాం. ముఖ్యంగా సార్ ఏదైతే కొబ్బరి రైతులు అనేది సాధారణంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సినిమా షూటింగ్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని కూడా, ఎందుకంటే తమిళనాడు అదేవిధంగా కేరళ లాంటి ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతాయి. దీన్ని ఇక్కడ ఒక టూరిజం హబ్గా మారుస్తామన్నారు. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. రైతులు పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడారు ప్రధానంగా? అయితే ఏమైందంటే ఇక్కడ కొబ్బరి తోటలు ఇక్కడ కేరళతోటి సమానంగా చాలా ఆహ్లాదకరంగా కనపడతాయి. అయితే ఈ కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ, రిలయన్స్ లాంటి ఆయిల్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే గ్రౌండ్ పొల్యూషన్ చేసేస్తున్నాయి. దానివల్ల ఈ రిగ్గింగ్ చేసినటువంటి ఆయిల్ రిగ్గింగ్ వల్ల మొత్తం కొబ్బరి తోటలన్నీ మొండేలైపోయి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఓఎన్జీసీ సంస్థలు. అయితే ఒక రాజోలు నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి రాజోలు నియోజకవర్గంలోనే చూశారు. కానీ పక్కన ఉన్నటువంటి పీగన్నవరం నియోజకవర్గంలో పాసర్లపూడి ఏరియాలో 300 ఎకరాల కొబ్బరి తోట అలాగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే సార్, ఎకాడమిక్ పాలిటిక్స్ పక్కన పెడితే ప్రత్యేకంగా గిడ్డి సత్యనారాయణ కానీ అభివృద్ధి అనే విధంగా నియోజకవర్గంలో విస్తృతంగా పనులు చేస్తూ ఉన్నారంటున్నారు. ప్రజల నుంచి కూడా చాలా అనూహ్యమైన రెస్పాన్స్ ఉంది. ఎక్కడికక్కడ రోడ్లు కూడా చాలా సువిశాలంగా నిర్మాణం చేస్తారంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి స్థానమైనా లేదా ప్రజల నుంచి కూడా అలాగే ఉంటుంది? అయితే ఎన్నికలకు ముందు ఏవైతే మేము ఏరియాలో అంటే నియోజకవర్గం అంతా తిరిగి పాడైపోయినటువంటి రోడ్లను చూసి ఈ దుస్థితిని తప్పనిసరిగా మార్చాలనే ఉద్దేశంతో అప్పుడు తిరిగినటువంటి ప్రాంతంలో మా నియోజకవర్గం మొత్తం మీద అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా ముందు రోడ్ల విషయం తేల్చి మీకు రహదారులు సక్రమంగా ఉండేటట్లు చేస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినటువంటి విధానంలో భాగంగా ఈరోజు నా నియోజకవర్గంలో 90% రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నేను ప్రత్యేకించి పంచాయతీరాజ్లో ఉండి R&Bలో ఉండి మినిస్టర్ గారి దగ్గర కానీ పై అధికారుల దగ్గర కానీ వెళ్ళి మొత్తం రోడ్లు శాంక్షన్ తీసుకొచ్చి నా నియోజకవర్గంలో 90% రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఆ క్రమంలో మా నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపోతే డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా కంపల్సరీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకేంటంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య, ఇది ఇంతకుముందు చెప్పాను మీకు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నీతి నిజాయితీకి మారుపేరుగా పనిచేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో ఆయన అనుసరుడిగా పనిచేయటం జరుగుతుంది. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారో అదే నిజాయితీగా నేను అక్కడ ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. ఆ విధంగా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మనల్ని మాట్లాడేటట్టు లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చుకుంటూ నా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి, అది ఏదైనా కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ సరే అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. వైసీపీ నాయకులకి అది మింగడి పడక లేనిపోయిన ఆరోపణలు, అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏ విధంగా వస్తుందనే విషయం కూడా తెలియనటువంటి వ్యక్తులు సీఎం రిలీఫ్ ఫండ్లో అవకతవకలు జరుగుతుందని మాట్లాడటం జరిగింది. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఒక ప్రాసెస్, ఎవరైతే బాధితులు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని పేదవాళ్ళు వాళ్ళు పొందినటువంటి వైద్యానికి ఆ బిల్లులు అన్నీ మాకు ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వాటిని మేము స్క్రూటినైజ్ చేసి మరలా సీఎం ఆఫీస్కి పంపించి అక్కడ కూడా త్వరగా అయ్యేటట్లు చూసి
ఈ పేద ప్రజలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అనేది చూడకుండా వైద్య రీత్యా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో త్వరగా చెక్స్ వచ్చేటట్లు, అది కూడా ఇండివిజువల్ పేరు మీద చెక్స్ వస్తాయి. ఆ వచ్చినటువంటి చెక్స్కి వాళ్ళని పిలిచి బాధితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అవకతవకలు జరగడానికి అవకాశమే ఉండదు. అటువంటి పరిస్థితుల్లో తెలియనటువంటి ఆరోపణలు చేయటం జరుగుతుంది. అది వైఎస్ఆర్సీపీలు చేసేది. ఇది మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తాను కూడా తన నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి దిశగా అడుగులు వేస్తానంటూ కూడా మళ్ళీ గిడ్డి సత్యనారాయణ చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, పీగన్నవరం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. నిజం ఇదే మా ఇజం.